యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు జనగాం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయం వద్ద పటాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు జనగాం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయం వద్ద పటాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు నీలం వెంకటస్వామి, సముద్రాల సత్యం, చింతకింది మురళి, దూసరి మురళి, చింతకింది రామాంజనేయ, జట్టా సిద్ధులు, మహమ్మద్ గౌస్, కాసుల భాస్కర్, సుంకరి విక్రమ్, బండ్రు జాంగీర్, కలకుంట్ల లోకేష్, కర్రె అజయ్, పర్రె రమేష్, జూకంటి సంపత్, బండపల్లి మహేష్, అందే అఖిల్ తదితరులు పాల్గొన్నారు. రోజు అనునిత్యం ప్రతి మంత్రి కానీ, ప్రతి ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ మరి అందరూ కష్టపడి 18 గంటలు కష్టపడి పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. పార్టీని ఇలా అందరూ నమ్మిండ్రు. తెలంగాణ ప్రజలు తప్పకుండా నమ్ముతుండ్రు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు రిజల్ట్ చూసిర్రు. కాళేశ్వరం కట్టిండు, కూలిపోయింది. ఏ పని చేసినా దరిద్రం ఉన్నది, దోసుకున్నారు. మరి అలాంటి సందర్భంలో మరి గత ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్కే పరిమితమైంది. మన ముఖ్యమంత్రి గారు రోజు మరి జనంలో తిరుగుతుండు. ఎమ్మెల్యే రోజు 18 గంటలు జనంలో తిరుగుతుండు. మంత్రి రోజు జనాలు తిరుగుతుండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు నవీన్ యాదవ్ గారికి భారీ ఎత్తున విశ్వాసంతో మరి జూబ్లీ హిల్స్లో డెవలప్మెంట్కు 200 కోట్లు ఇవాళ ప్రభుత్వం ఇచ్చి, ఎలక్షన్ ముందే ఇచ్చి మరి వాళ్ళను అసలు అభివృద్ధికి నోచుకొని జూబ్లీ హిల్స్ ఇవి మన స్లమ్ ఏరియాలలో ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ ఇంత మంచిగా ఉందా, ఇంత మమ్మల్ని ఎన్నడూ ఓటు అడగలే. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం బ్రహ్మాండంగా ఉన్నది. తప్పకుండా ఓటు వేస్తాం, ప్రభుత్వాన్ని తెస్తాం. 10 ఏళ్ళ వరకు కాంగ్రెసే ఉంటుంది. ఏదో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు రేపు అయిపోతుందని. కాదు, 10 ఏళ్ళ వరకు మా ముఖ్యమంత్రి గారే, రేవంత్ రెడ్డి గారే ఉంటారు. తప్పకుండా మరి బీసీ నాయకులు కూడా కష్టపడి పార్టీకి పనిచేసారు. అందరు కష్టపడితేనే, మైనార్టీస్ అందరు కష్టపడితేనే ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది. వాడు కష్టపడి పనిచేసిన ఆలేరు నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అట్టడుగున అలసిపోయింది. ఎందుకంటే కుటుంబ పాలనలో అందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి మన నియోజకవర్గంలో బీర్లైన గారు కూడా మన కోట్ల నిధులతోని నియోజకవర్గాన్ని బాగా చేసుకున్నందుకు ఐలన్న గారు కూడా ధన్యవాదాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ, ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. రెఫరెండంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ ఎలక్షన్లో మా బీద బడుగు బలహీన వర్గాల నాయకుడైన బీర్ల ఐలన్న గారు సుమారు 9 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ తీసుకొని 70 బూతులకు ఆయన ప్రాతినిధ్యం వహించింది. దాని కనీసం ఈరోజు వచ్చిన మెజార్టీలో సగం మెజార్టీ తమరు తీసుకున్న ఇన్ఛార్జీలనే రావడం కూడా ఆలేరు నియోజక ప్రజలకు, నిజంగా ఆలేరు కాంగ్రెస్ కార్యకర్తలకు నిజంగా ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈ స్ఫూర్తితో, ఈ పట్టుదలతో రాబోయే స్థానిక సంస్థలలో మేము ముందుకెళ్తే ప్రతి ఊరు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నీ బీర్ల ఐలన్న గారి నాయకత్వంలో ఇలాగనే గెలిచి రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండబోతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రామాయణ